శ్రీనివాస్ మాదిగా, ఎంఆర్పిఎస్ సౌత్ తెలంగాణ ప్రెసిడెంట్. ఈరోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్లో జిల్లా అధ్యక్షులు సుతారి కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్, అదేవిధంగా సీనియర్ నాయకులు నర్సింహులు గార్ల ఆధ్వర్యంలో ఈరోజు చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి మాట ఇచ్చి ఇప్పటికీ 3 పర్యాయాలు అధికారంలోకి వచ్చిన ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ మనువాద ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయకుండా మాదిగ ఉపకులాలకు తీవ్ర అన్యాయం చేస్తుంది. ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వల్ల విద్యాపరంగా, వైద్యపరంగా, ఉపాధి పరంగా తీవ్రంగా మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని చెప్పి మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య గారు పిలుపు మేరకు ఆగస్టు 9న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మాదిగల మహాధర్ణ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి నారాయణపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున మాదిగ ఉపకులాల ప్రజలు తరలి రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఈ బీజేపీ ప్రభుత్వం మనువాద ప్రభుత్వానికి మాదిగవాదమే ప్రతివాదం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వచ్చే లోకల్ ఎలక్షన్లలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి చట్టబద్ధ కల్పించకపోతే బీజేపీ పార్టీ నాయకులను, బీజేపీ ఎంపీలను, బీజేపీ ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగనీయకుండా అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా హైదరాబాద్లో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బహిరంగ సభ పెట్టి మళ్ళీ ఒక కమిషన్ పేరిట కాలయాపన చేస్తున్నాడు. గతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలన్నీ ఉషా మెహ్రా కమిషన్ కావచ్చు, రామచంద్ర కమిషన్ కావచ్చు, ఇలా 5-6 కమిషన్లు వేసి కాలయాపన చేసినాయి. నీకు మాదిగలపై చిత్తశుద్ధి ఉంటే, మోడీ గారు మీకు మాదిగలపై చిత్తశుద్ధి ఉంటే, మాదిగలకు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటే తక్షణమే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి చట్టబద్ధ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపు ఆగస్టు 9న ఢిల్లీలో జరిగే జంతర్ మంతర్ దగ్గర జరిగే దీక్షలో మాదిగ ఉపకులాలు వేలాదిలో పాల్గొని పార్లమెంట్ ముట్టడికైనా మేము వెనుకాడబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. మేడి బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, మేడి బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, మల్లెబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై మాదిగ, జై మాదిగ.